హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కరికి రిటైర్ అయ్యేటప్పటికి వాళ్ళకి ఎంతో కొంత ఫినాన్షియల్గా స్టేబుల్గా సెక్యూర్గా ఉండాలి అని అనుకుంటారు. అంటే ఆ ముసలి వయసులోనే మనం ఎంతైతే ముందు మనం సాలరీడ్ ఎంప్లాయీస్గా ఉంటే ఎవ్రీ మంత్ మనకి ఎంతో కొంత వచ్చేది కదా. సో ఆ అలవాట్లో పడిపోయి రిటైర్మెంట్ అప్పుడు ఒకేసారి ఒక లంసమ్ అమౌంట్ని రిసీవ్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఎలా ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవాలి అనేది ఒక పెద్ద ఆలోచనగా ఉంటుంది. అండ్ దీనికోసం మన గవర్నమెంట్ వాళ్ళు కూడా స్కీమ్స్ అనేవి తయారు చేశారు. సో మీరు మీ యొక్క రిటైర్మెంట్ లైఫ్ని మంచిగా ఆర్థిక పరంగా మంచి సేఫ్ అండ్ సెక్యూర్గా పెట్టుకుంటే హ్యాపీగా లీడ్ చేయగలుగుతారు. సో ఈరోజు నేను మీ ముందుకి అటువంటి ఒక మంచి గవర్నమెంట్ స్కీమ్ తోటి, అంటే ఈ పర్టికులర్ పేరు మీరు ఎక్కడన్నా ఒక చోటన్నా వినుంటారు. సో ఆ పర్టికులర్ స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్తో వచ్చేసాను అనమాట. సో ఆ స్కీమ్ ఏంటి అని అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఈ ఎన్పిఎస్ గురించి కంప్లీట్గా అసలు బేసిక్స్ ఏంటి, అసలు ఎన్పిఎస్ స్కీమ్ అసలు ఎలా వర్కౌట్ అవుతుంది, అండ్ దీనికి మనం కానీ విత్డ్రా చేసుకోవాలి అని అంటే ఎటువంటి కండిషన్స్ అన్నా ఉంటాయా, ఎలిజిబిలిటీ ఏంటి, అండ్ ఫైనల్గా దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి, అండ్ మిగతా ఉన్న ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్తో కానీ కంపేర్ చేసుకుంటే ఇది ఎంతవరకు ఆర్ ఎలా మనకి బెనిఫిట్స్ని ఇస్తుంది. సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు మీరు కానీ ఇంకా గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ఇటువంటి ఎంతో మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ని ఎప్పటికప్పుడు మేము మీకు అందిస్తూనే ఉంటాం. మొదటిది బేసిక్స్. అసలు నేషనల్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి? సో ఈ ఎన్పిఎస్ని ఆర్ నేషనల్ పెన్షన్ స్కీమ్ని ఈ పెన్షన్ ఫండ్ అండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు మెయింటైన్ చేసి రెగ్యులేట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ స్కీమ్ ప్రకారంగా ఒక డిఫైన్డ్ కాంట్రిబ్యూషన్, అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ని రెగ్యులర్ పీరియడ్స్లోని ఇండివిజువల్స్, అంటే జనరల్గా ఇండివిజువల్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ అమౌంట్ని తీసి కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో కొంతమంది ఎంప్లాయర్స్, అంటే మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే మీ ఎంప్లాయర్స్ కూడా కొన్ని సిచ్యువేషన్స్లోని మీ తరపున కూడా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు ఈ ఎన్పిఎస్కి. అయితే ఈ పర్టికులర్ ఎన్పిఎస్కి ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ కాంట్రిబ్యూట్ చేయాలి అని అంటే ఏజ్ క్రైటీరియా ఏమన్నా ఉందా అంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత 70 సంవత్సరాల వరకు మీరు ఒక డిఫైన్డ్ సమ్ని ప్రతి రెగ్యులర్ పీరియడ్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అయితే ఇండియాలో ఉండే వాళ్ళు మాత్రమేనా ఆర్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళంటే ఎన్ఆర్ఐస్ ఆర్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్, ఓసీఐస్ అంటే ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే కూడా ఉన్నారో ఈ 2 కేటగిరీ వాళ్ళు కూడా ఎన్పిఎస్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట. సో ఇది బేసిక్స్. అయితే ఈ ఎన్పిఎస్ అసలు ఎలా వర్క్ అవుతుంది అనే దాని మీద చూద్దాం. సో మొదటిది, ఈ ఎన్పిఎస్కి ఉండే ఆర్ ఈ పర్టికులర్ రిటైర్మెంట్ స్కీమ్ ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారో, మిగతా స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారో ఈ రెండిటికి మధ్యన ఒక డిఫరెంట్, అంటే ఈ ఎన్పిఎస్కి ఒక మంచి ఫీచర్ ఉందన్నమాట. అయితే ఈ ఫీచర్ ఏంటి అని అంటే వీళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క యాక్టివిటీ ఆర్ ఆపరేషన్, అంటే ఒక సేల్స్ కావచ్చు ఆర్ ఒక అకౌంట్ని మెయింటెనెన్స్ కావచ్చు, అండ్ ఫండ్ని ఆపరేట్ చేసే విధం కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. అయితే ఈ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని ఒకే ఎంటిటీ, అంటే ఒకే కంపెనీ మాత్రమే కాకుండా డిఫరెంట్గా డీసెంట్రలైజ్ అయిపోయి డిఫరెంట్ వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారనమాట. సో దీనివల్ల 2 బెనిఫిట్స్ ఉంటాయి. మొదటిది, మనము ఒక ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఈ పర్టికులర్ ఎన్పిఎస్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి చూస్ చేసుకునే ఫ్రీడమ్ అండ్ బెస్ట్ది సెలెక్ట్ చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ని చూపిస్తాము. అండ్ ఒకే పర్టికులర్ కంపెనీ అన్నిటినీ కానీ పర్ఫామ్ చేస్తుంది అని అంటే దాని మీద మన డిపెండెన్స్ పెరిగిపోద్ది. అండ్ నెక్స్ట్, వాళ్ళు సెల్లింగ్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో వీటన్నిటిని అవాయిడ్ చేస్తూ వీళ్ళు బ్రిలియంట్గా ఒక 5 స్ట్రక్చర్ హైరార్కీతో మన ముందుకు వచ్చేసారు. మొదటిది, నేషనల్ పెన్షన్ స్కీమ్స్కి గల ట్రస్ట్స్. సో ఈ ట్రస్ట్ వాళ్ళు ఇన్వెస్టర్స్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ని చూస్తూ ఉంటారు. సో ఇన్వెస్టర్స్కి ఏమైనా ఇష్యూ వచ్చేలా ఉందా లేదా అనేవి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో రెండవది, సిఆర్ఏ అంటే సెంట్రల్ రికార్డ్ కీపింగ్ ఏజెన్సీ. ఈ కస్టమర్స్ యొక్క డేటా అండ్ వాళ్ళతో జరిగే ట్రాన్సాక్షన్ని ఎక్కడో ఒక చోట మనం రికార్డ్ చేసుకోవాలి కదా. సో ఈ సిఆర్ఏ వాళ్ళే దాన్ని రికార్డ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇండియాలో ప్రజెంట్గా 2 సిఆర్ఏస్ ఉన్నారనమాట. ఒకటి కేఫిన్ టెక్నాలజీ వాళ్ళు అండ్ ఇంకొకటి ఎన్ఎస్డిఎల్ వాళ్ళు. మూడవది, పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్. మనం ఏదో ఒక పాయింట్ ద్వారానే కదా ఎన్పిఎస్లో కాంట్రిబ్యూట్ చేయాలి. సో అలాగ చూస్తే మన ముందుకి అన్ని కమర్షియల్ బ్యాంక్స్ వాళ్ళు ఎన్పిఎస్ స్కీమ్స్ని మాతో ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. బ్రోకర్స్ వాళ్ళు, స్టాక్ హోల్డింగ్ కంపెనీస్. సో ఈ 3 కంపెనీస్ ద్వారా ఈ 3 కంపెనీస్ని మనం పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ అని అంటూ ఉంటాం, ఎక్కడి నుంచి అయితే మనం స్కీమ్కి అప్లై చేసుకుంటాము. అండ్ అలానే నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ హైరార్కీ ఏంటి అని అంటే
పెన్షన్ ఫండ్ మేనేజర్స్. సో ఈ పెన్షన్ ఫండ్ మేనేజర్స్ వాళ్ళే మనం ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని తీసుకెళ్ళి ఇంటర్న్ మ్యూచువల్ ఫండ్స్లో మన యొక్క రిక్వైర్మెంట్ ఆర్ రిస్క్ లెవెల్ని బేస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్గా 7 ఫండ్ మేనేజర్స్ వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు అని అంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్ పెన్షన్ మేనేజ్మెంట్ వాళ్ళు, హెచ్డిఎఫ్సి పెన్షన్ మేనేజ్మెంట్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ పెన్షన్ ఫండ్స్ మేనేజ్మెంట్, కోటక్ మహేంద్ర పెన్షన్ ఫండ్స్ మేనేజ్మెంట్, ఎల్ఐసి పెన్షన్ ఫండ్స్, ఎస్బీఐ పెన్షన్ ఫండ్స్ అండ్ యూటీఐ రిటైర్మెంట్ సొల్యూషన్స్. అండ్ ఫైనల్గా యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ వాళ్ళు ఉంటారు. అయితే ఈ యాన్యుటీ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే కొంచెం వీడియో ఫర్దర్గా చెప్తాను, బట్ టెక్నికల్గా మీరు రిటైర్ అయ్యే టైంకి ఎన్పిఎస్ నుంచి అమౌంట్స్ మీకు మెచ్యూర్ అయ్యి వస్తాయి. సో ఆ అమౌంట్స్ని మీరు జనరల్గా మొత్తం కాకుండా కొంచెం ఒక పర్టికులర్ ప్రపోర్షన్లోని యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ చేతిలో పెట్టాల్సి ఉంటుంది. సో వీళ్ళు మీకు మంత్ ఆన్ మంత్ బేసిస్లోని కొంచెం అమౌంట్స్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా 5 స్ట్రక్చర్ హైరార్కీని వేసుకుని ఈచ్ స్ట్రక్చర్ ఆర్ ఈచ్ పర్టికులర్ లెగ్కి డిఫరెంట్ ఆప్షన్స్, నేను చెప్పినట్టుగా 2 CRAs కానీ, డిఫరెంట్ రకాల POPs కానీ, అండ్ దెన్ వీళ్ళ పర్ఫార్మెన్స్ ఫండ్ వీళ్ళ పెన్షన్ ఫండ్ మేనేజ్ చేసే వాళ్ళు 7 ఆప్షన్స్ తోటి ఇలా వివిధ రకాల ఆప్షన్స్తో మనకి ఇస్తున్నారు కాబట్టి మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. అయితే నేను చెప్పిన పెన్షన్ ఫండ్ మేనేజర్స్ 7 మంది ఉన్నారు కదా, అందులో కూడా చాలా హైయెస్ట్గా SBI వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళ యొక్క అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ యొక్క డీటెయిల్స్ కానీ తీసుకుని మనం 30th of April 2022కి చూసినట్టయితే దాదాపుగా 2.83 lakh crore వరకు అసెట్స్ని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అండ్ దీనివల్ల 53% ఆఫ్ ద మార్కెట్ షేర్ని వాళ్ళే ఆక్యుపై చేసి మార్కెట్ లీడర్స్గా ఉన్నారనమాట. అయితే ఇండివిజువల్స్ ఆర్ సాలరీడ్ ఎంప్లాయీలు 2 రకాలు ఉంటారు. మీరు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఈ పర్టికులర్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు ఇవ్వరండి. సో ఏవైతే అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేస్తారో దాన్ని ఈక్వల్గా ఈ పబ్లిక్ సెక్టర్ ఫండ్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో SBI వాళ్ళు, LIC వాళ్ళు, UTI వాళ్ళు ఈక్వల్గా మీ కాంట్రిబ్యూషన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ పర్టికులర్ కాంట్రిబ్యూషన్ అంటే మీరు ఒక ఫండ్ మేనేజర్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి కదా, సో దానికి మీరు 2 చాయిసెస్ చూస్ చేసుకోవచ్చు. ఒకటి యాక్టివ్ చాయిస్ అండ్ ఇంకొకటి ఆటో చాయిస్. సో ఎందువల్ల ఆర్ ఏంటి ఈ చాయిసెస్ అని అంటే టెక్నికల్గా మీరు మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మీ ఫండ్స్లో పెట్టడానికన్నా ముందు ఈక్విటీ క్లాస్లోని ఇన్వెస్ట్ చేయడానికి ఎంతవరకు పర్సెంటేజ్ అంటే మ్యాక్సిమం లిమిట్స్ అనేవి ఈ పర్టికులర్ 2 చాయిసెస్లో మెన్షన్ అవుతాయి అన్నమాట. అయితే మీరు యాక్టివ్ చాయిస్ కానీ వెళ్ళినట్టయితే 50 years వరకు మీరు ఎంతైతే అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తున్నారో దాంట్లో 75% వరకు మ్యాక్సిమం లిమిట్, అంటే 75%ని దాటకూడదు. 75% వరకు మీరు ఈక్విటీ క్లాస్ ఆఫ్ షేర్స్లో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ 51 నుంచి అంటే 50 years దాటిన తర్వాత ప్రతి ఒక్క సంవత్సరానికి ఈ 75% నుంచి 2.5 తగ్గుతూ వస్తుందన్నమాట. అంటే మీరు 51 years అయితే మీ యొక్క టోటల్ ఏదైతే మీరు ఈక్విటీలో పెట్టగలుగుతారో అది 75% కాకుండా 2.5 తగ్గి 72.5% అవుతుంది. 52కి వచ్చేసరికి ఈ 70%గా మారుతుంది. 53కి వచ్చేసరికి ఇంకో 2.5 తగ్గి 67.5. సో ఇలా 2.5 తగ్గుతూ వచ్చి ఫైనల్గా మీరు 60 years రీచ్ అయిన తర్వాత 60 years అండ్ అబవ్కి జస్ట్ 50% మాత్రమే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఈక్విటీలో పెట్టుకోవాల్సిందిగా మ్యాక్సిమం లిమిట్స్ డిఫైన్ అవుతాయి ఈ యాక్టివ్ చాయిస్లో. అలా కాదు నేను ఆటో చాయిస్కి వెళ్తాను అని అనుకుంటే ఈ ఆటో చాయిస్లోనే ఏంటి ఒక డిఫరెన్స్ అని అంటే ఇక్కడ కూడా మీకు మ్యాక్సిమం ఈక్విటీ ఫండ్స్లో మీరు అంత పెట్టుకోవచ్చు అని చెప్తారు. కాకపోతే ఇందులోనే మీ ఫండ్స్ని మీ యొక్క రిస్క్ లెవెల్కి తగినట్టుగా అగ్రెసివ్, మోడరేట్ అండ్ కన్జర్వేటివ్గా మారుస్తారనమాట. సో దాంట్లోని ఈచ్ ఫండ్లో ఇంత మీరు చేయగలుగుతారు అని చెప్తారు. అయితే దీని యొక్క పర్సంటేజెస్ ఎలా ఉన్నాయంటే సో మీ ఏజ్ కానీ 35 years కన్నా తక్కువ ఉంటే మీరు అగ్రెసివ్ ఫండ్స్లో 75%, మోడరేట్ ఫండ్స్లో 50% అండ్ కన్జర్వేటివ్ ఫండ్లో 25% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ మ్యాక్సిమం ఈక్విటీ అలొకేషన్ మీరు కానీ 55 years కన్నా ఎక్కువ ఉన్నట్టయితే 15% వరకు అగ్రెసివ్లోని, 10% మోడరేట్లోని అండ్ 5% వరకు మీరు నార్మల్ కన్జర్వేటివ్ ఫండ్స్లో మ్యాక్సిమం వేసుకోవచ్చు అనమాట. అండ్ నేను యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారని చెప్పాను కదా, సో ఈ యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్ ఇండియాలో మాత్రం చూస్తే 13 మంది ఉన్నారు. సో వాళ్ళు ఎవరు అని స్క్రీన్పై చూడొచ్చు. హెచ్డిఎఫ్సి లైఫ్, ఎల్ఐసి వాళ్ళు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్, ఎస్బీఐ లైఫ్, స్టార్ యూనియన్, కోటక్ మహేంద్ర లైఫ్, ఈడిల్వైస్ టోక్యో లైఫ్, ఇండియా ఫస్ట్ లైఫ్, మ్యాక్స్ లైఫ్, కెనరా హెచ్ఎస్బీసీ, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, బజాజ్ అలయన్స్, టాటా ఏఐఏ లైఫ్, పిఎన్బి, మెట్ లైఫ్ ఇండియా. సో ఇది కంప్లీట్ లిస్ట్, అంటే వీళ్ళ యొక్క హైరార్కీస్ ఎలా వర్క్ అవుతాయి అండ్ దాని యొక్క డీటెయిల్స్. అండ్ నెక్స్ట్ మనం ఏ విధంగా ఇది ఆపరేట్ అవుతుంది అనేది చూద్దాం. సో మొదటిది 2 రకాల అకౌంట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు.
ఒకటి ఇండివిజువల్ ఎన్పిఎస్ అకౌంట్, ఇంకొకటి కార్పొరేట్ ఎన్పిఎస్. సో ఇండివిజువల్ అంటే పేరు నుంచి అర్థమవుతుంది, ఇండివిజువల్స్ అంటే మీ నాకులాంటి ఇన్వెస్టర్స్ ఏదైతే ఫండ్స్ ఆర్ ఈ అకౌంట్ని క్రియేట్ చేసుకుని వాళ్ళ సొంతగా వాళ్ళు ఈ ఫండ్ మేనేజర్స్ వీళ్ళు ఉండాలనో, లేకపోతే యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్, లేకపోతే వాళ్ళ పాయింట్ ఆఫ్ ప్రెజెన్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకునే చాయిసెస్ వాళ్ళకు ఉంటాయి. కార్పొరేట్ ఎన్పిఎస్ సంగతికి వచ్చేసేటప్పటికి ఇండివిజువల్స్ అండ్ వాళ్ళ యొక్క ఎంప్లాయర్స్ కూడా ఇద్దరు కలిపి దీంట్లోనే ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అనమాట, ఆర్ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ది మనకి ప్రాన్ అనేది ఉండాలి, అంటే అదొక బేసిక్ క్రైటీరియా. ప్రాన్ అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. సో మీరు కానీ ఎన్పిఎస్కి క్రియేట్ చేసుకోవాలి ఆర్ స్టార్ట్ చేయాలి ఆ కాంట్రిబ్యూషన్ అంటే మీకు ఈ పర్టికులర్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుద్ది. సో ప్రతి ఒక్కరికి ఈ ప్రాన్ నెంబర్ అసైన్ చేస్తారు అండ్ దాని కింద మీరు 2 సబ్ అకౌంట్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. అయితే ఈ సబ్ అకౌంట్స్ని ఈ పేరుతో కాకుండా టైర్స్ అని పిలుస్తారనమాట. సో టైర్ 1 అండ్ టైర్ 2. సో ఈ టైర్ 1 అనేది మెయిన్ పెన్షన్ అకౌంట్ కింద లెక్క వస్తుంది. సో మీరు కానీ ఈ టైర్ 1లో ఏమైతే ఫండ్స్ ఒక ఇయర్లో కాంట్రిబ్యూట్ చేస్తారో అందులో 2 lakhs వరకు మీకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ దొరుకుతుంది. అందులో 1,50,000 ఏటీసీలో క్లెయిమ్ చేసుకుంటే ఇంకో 50,000 మీరు ఏటీసీసీడీలో క్లెయిమ్ చేసుకోగలుగుతారు. అండ్ ఈ టైర్ 2 అనేది ఒక అడిషనల్ అకౌంట్ లాగా అనమాట. ఓవర్ అండ్ అబౌట్ టైర్ 1లోని మీకు కానీ అడిషనల్ ఫండ్స్ ఉండేటట్టయితే టైర్ 2లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే టైర్ 1లో ఉండే రెస్ట్రిక్షన్స్ అనేవి టైర్ 2లో ఉండవు. టైర్ 1లో ఏ రెస్ట్రిక్షన్స్ ఉంటాయంటే 60 years వరకు మీ రిటైర్మెంట్ ఏజ్ వరకు మీరు దాన్ని విత్డ్రా చేయలేరు అనే రెస్ట్రిక్షన్ ఉంటుంది, అది టైర్ 2లో ఉండదు. అయితే టైర్ 2లోని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వరకు అడిషనల్గా కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తుంది. కానీ నాన్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇది సాధారణంగా ఒక మ్యూచువల్ ఫండ్ లాగే అనిపిస్తుంది అనమాట ఈ టైర్ 2 విషయానికి వస్తే. అయితే విత్డ్రాయల్కి ఏమన్నా కండిషన్ ఉందా? సో మనం విన్నట్టుగా అంటే మనకుండే క్వశ్చన్ ఏంటంటే 60 years వరకు అసలు విత్డ్రా చేయలేమా అని అంటే అవునండి. టైర్ 1లో మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని మీ 60 years రిటైర్మెంట్ ఏజ్ మీరు వచ్చే వరకు దాని నుంచి అమౌంట్స్ని మీరు విత్డ్రా చేయడానికి ఉండదన్నమాట. వన్స్ మీ 60 years రీచ్ అయిపోయిన తర్వాత ఎన్పిఎస్ నుంచి ఏదైతే మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందో అది కంప్లీట్గా ట్యాక్స్ ఫ్రీ అండ్ అందులోంచి 60% వరకు మాత్రమే మీరు విత్డ్రా చేసుకుని మీరు వాడుకోగలుగుతారు. రిమైనింగ్ 40% ఏదైతే ఉంటుందో దాన్ని మీరు యాన్యుటీ సర్వీస్ ప్రొవైడర్స్, నేను ఇంతకుముందే మెన్షన్ చేసిన 13 మందిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఈ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు మీకు ఇంటర్న్ ఎవ్రీ మంత్ కొంచెం కొంచెంగా ఒక ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్గా మీకు ఆ డబ్బుల్ని తిరిగిస్తారనమాట. అయితే నెక్స్ట్ ఈ ఎన్పిఎస్ వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటి మనకి? సో మొదటి బెనిఫిట్ మనందరికీ చాలా ఇష్టమైనది ట్యాక్స్ డిడక్షన్ దొరుకుతుంది. సో అది బెనిఫిట్ నెంబర్ 1. బెనిఫిట్ నెంబర్ 2, మిగతా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని చూసుకుంటే ఇది కొంచెం లో కాస్ట్ ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ 3 ఏంటంటే ఒక ఎన్పిఎస్ని మీ యొక్క ప్రాన్ అకౌంట్ ఏదైతే ఉందో ఐడెంటిఫికేషన్ దాన్ని పెట్టుకునే మీరు ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాకుండా ఈ 5 different హైరార్కీస్ ఉండడం వల్ల చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది ఏ ట్రాన్సాక్షన్ అన్నా. అండ్ మీకు చాలా ఒక ఆప్షన్స్ ఉంది అండ్ మీకు ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి మీరు ఏ ఒక్క ఆప్షన్ లైక్ ఈ ఫండ్ మేనేజర్సే కావాలి ఆర్ ఈ పర్టికులర్ పిఓపీలే ఇక్కడికి వెళ్ళి నుంచి తీసుకుంటాను అనే ఆ ఫెసిలిటీ కూడా మీకు ఉంటుందన్నమాట. సో ఇలాగా ఇన్ని బెనిఫిట్స్ ఈ ఎన్పిఎస్లో ఉంది. అండ్ ఫైనల్గా ఎన్పిఎస్ని మిగతా స్కీమ్స్తో కంపేర్ చేయాలి కదా. సో ఈ ఎన్పిఎస్కి మిగతా స్కీమ్స్కి ఉండే తేడా ఏంటి అని చూస్తే మేజర్గా లాక్ ఇన్ పీరియడ్. మీరు ఎన్పిఎస్లో కానీ ఇన్వెస్ట్మెంట్ 60 years వరకు చేయాల్సి ఉంటుంది. 60 years వరకు మీ ఫండ్స్ లాక్ అవుతాయి అండ్ 60 years తర్వాతే మెచ్యూర్ అయ్యి అమౌంట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వీళ్ళు రిటర్న్స్ ఎంత ఇస్తారంటే ఇప్పుడు దాదాపుగా 8 to 10% వరకు ఎస్టిమేటెడ్ రిటర్న్ ఈ పర్టికులర్ ఎన్పిఎస్ స్కీమ్ నుంచి మీకు వస్తుంది అని తెలుస్తుంది. అండ్ ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ ఏదైతే ఉందో దాని మీద కంపేర్ చేసుకుంటే మీకు ఎన్పిఎస్లో జరిగే ఇంటర్న్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో దానికి రిస్క్ అపిటైట్ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం 3 విధాలుగా అంటే లాక్ ఇన్ పీరియడ్, వీళ్ళ యొక్క రిటర్న్స్ అండ్ వీళ్ళ యొక్క కండిషన్స్ ఆర్ క్రైటీరియా మీద మనం క్లాసిఫై చేస్తే ఫస్ట్ లాక్ ఇన్ పీరియడ్ కానీ చూసినట్టయితే మొదటిది ఈ ఎన్పిఎస్ లాక్ ఇన్ పీరియడ్ 60 yearsకి ఉంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు 15 yearsకి ఉంది. మామూలు ఎఫ్డి అయితే మీకు ఒక 7 days నుంచి మొదలుకొని 10 years వరకు ఉంది. సో ఈఎల్ఎస్ఎస్ వాళ్ళు 3 years వరకు లాక్ ఇన్ పీరియడ్ని పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు రిటర్న్స్ పరంగా చూసినట్టయితే ఎన్పిఎస్ వాళ్ళు 8 to 10% ఎస్టిమేటెడ్ రిటర్న్ని చెప్తున్నారు. ఈఎల్ఎస్ఎస్ వాళ్ళు 12 to 15% మధ్యన ఎస్టిమేటెడ్ రిటర్న్ చెప్తున్నారు. పీపీఎఫ్ వాళ్ళు 7.1% అనేది ఫిక్స్డ్ అండ్ గ్యారంటీడ్ రిటర్న్ ప్రెజెంట్గా ఇస్తున్నది. అండ్ ఎఫ్డి వచ్చి ఎనీవేర్ బిట్వీన్ 2.5 నుంచి 6.5 వరకు ఆర్ 3.5 నుంచి 6.5 వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది గ్యారంటీడ్గా ఇస్తున్నారు. అండ్ ఫైనల్గా రిస్క్ పరంగా కానీ మనం చూసుకున్నట్టయితే ఎఫ్డి ఆప్షన్ అండ్ పీపీఎఫ్ ఆప్షన్ కంప్లీట్గా రిస్క్ ఫ్రీ. కాబట్టి ఈఎల్ఎస్ఎస్ అండ్ నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేవి మార్కెట్ని బేస్ చేసుకుని నడిచే ఒక స్కీమ్స్ కాబట్టి మార్కెట్ కండిషన్ మీద వేరీ అవుతాయి అన్నమాట. సో ఇదండి కంప్లీట్గా నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అని. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ ఫీడ్బ్యాక్స్ని కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. సో మంచి టాపిక్, ఇంతకన్నా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ
అండ్ ఏ సేఫ్ ఇన్వెస్టింగ్. అండ్ ప్లీజ్ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ అండ్ రిటర్న్ ఎలాగైతే ఉంటుందో ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ కంటెంట్ని మీ ముందుకు తీసుకురావడానికి ఒక 2 కన్స్టెంట్స్ అనేవి ఎప్పుడు ఉంటాయి. అది టైం కన్స్టెంట్ అనమాట. సో టైంని షార్ట్గా పెడుతూ మీకు అన్ని డీటెయిల్స్ని ఇన్ఫర్మేషన్ని అందించడం కోసం కొంచెం స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. బట్ డెఫినెట్గా దానికంటూ ఒక ఆప్షన్ ఉందండి. మీరు ఎప్పుడైతే వీడియోని చూస్తారో ఆ స్పీడ్ని తగ్గించుకునే ఛాన్సెస్ కూడా మీకు అక్కడ ఉంటుంది అనమాట. సో ఆప్షన్ యూస్ చేసుకుంటే మెల్లగా కూడా మీరు వినొచ్చు, విని కూడా ప్రాపర్గా మీరు ఒక కన్క్లూజన్కి రావచ్చు. సో ఐ హోప్ ఆ పర్టిక్యులర్ ఆప్షన్ని యూస్ చేస్తారు అని ఆశిస్తూ. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఎటువంటి టైప్ ఆఫ్ సాలిసిటేషన్ అనేది చేయట్లేదండి. మేము జస్ట్ షేర్స్కి వచ్చి డీటెయిల్స్ అని ఫ్యాక్ట్స్ మీద నంబర్స్ మీద మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని మేము ఇందులో ఇన్వెస్ట్ చేసామనో లేకపోతే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిషన్స్ అనేవి మీరు డెఫినెట్గా తీసుకోకూడదు అనే నేను చెప్తున్నాను. ఓకే, సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్ అండ్ హ్యావ్ అ హ్యాపీ అండ్ అ సేఫ్ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.